నమస్తే. ఒక న్యూస్ ఛానల్లో ఒక డిబేట్లో జై భారత్ రమణమూర్తి గారు కొన్ని ప్రశ్నలు సంధిస్తే అదే డిబేట్ లైవ్లో ఒక హిందుత్వవాది అని చెప్పుకునే వ్యక్తి అతని పైన చెప్పుతో దాడి చేశాడు. ఈ దాడి జరిగిన సుమారుగా 48 గంటల పైన అయినా సరే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా దీన్ని బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖండించే పరిస్థితి లేదు, అరెస్ట్ చేసిన పాపన కూడా లేదు. ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఫైల్ చేసినప్పటికీ కూడా ఇంకా దీనిపైన ఎలాంటి చర్య కూడా తీసుకోలేని పరిస్థితి. సో దీన్నేమో ఈ దాడిని కంప్లీట్గా ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి. సో మాట్లాడడం మనతో పాటు మాస్టర్జీ గారు ఈ దాడికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం ఉంది. సో చెప్పండి, ఏం చెప్తారు ఈ ఒక డిబేట్లో, ఒక టీవీ డిబేట్లో ఈ విధంగా తను కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఈ విధానం బీజేపీ అవలంబిస్తున్న విధానం కరెక్ట్ కాదని చెప్పడం సందర్భంలో సో మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పుతో దాడి చేసిన ఘటన. సో ఏం చెప్తారు ఈ ఘటనకి? అదే ఇప్పుడు నా దగ్గర మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదనుకో, మిమ్మల్ని తప్పుదారి పట్టించేసి దాన్ని దాటేసే పరిస్థితి ఉంటుంది. మరీ మీరు ఒప్పుకోలేదనుకో, మిమ్మల్ని మీ మీద దాడి చేసే అవకాశం ఉండదు. సేమ్ థింగ్ జరిగింది అంతే. అది అటువంటిప్పుడు మనం ఏంటంటే ఆడికి ఆ సమాధానం చెప్పేటువంటి శక్తి లేక దాడి చేసింది. అంటే ఈ విధంగా దాడి జరిగినా సరే 48 గంటల పైన అయినా సరే, గతంలో చిలుకూరు బాలాజీ ఘటనలో దాడి జరిగినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ప్రభుత్వం అంతా కూడా పకడ్బందీగా తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ 48 గంటల పైన అయినా సరే ఇంకా అరెస్ట్ చేస్తలేదు అంటే ఏమంటే ఇప్పుడు ఎట్లా ఏంటంటే, ఇప్పుడు నేను ఒకరిని హత్య చేసిన, నన్ను ఒక 2 నిమిషాలు పట్టుకెళ్ళి కటకటాలు వెనకేసి, అదే ఒక కోటీశ్వరుడు లేకుంటే అదే బిలియనరు హత్య చేసింది అనుకో, మీనా మీసాలు లెక్క పెట్టి దాన్ని ఎట్లా నీరు కాచాలో కారుస్తారు కదా. ఇది కూడా అంతే. కాబట్టి ఏంటంటే జనశక్తి అనేది మనము బాగా పెంచుకొని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక 100 సంవత్సరాల క్రితము ఒక సంఘటన జరిగిన దానికి వ్యతిరేకంగా గోల్వాల్కరు ఇది పెట్టిండు. మరి అటువంటిప్పుడు ఆ దానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి కాపాడబడుతారు కాబట్టి అందరూ ఒకటవుతారు. మరి నీకేమైంది? నువ్వు రకరకాల పేర్లతోటి ఇడు ఎస్సీ అని, ఇడు ఎస్టీ అని, ఆడు బీసీ అని, మళ్ళీ ఎస్సీలనే ఆడేమో ఆర్ఎస్ఎస్, వాడు క్రైస్తవుడు అని, ఇది ముస్లింలో కలిసి అని, ఇలాగా రకరకాల, అంటే కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్కలు అంటే ఈ విధంగా ఎవరైనా సరే జనశక్తి కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే ఈ విధంగా మీరు చేస్తున్న తప్పు అని చెప్పే క్రమంలో వాళ్ళపైన కేసులు కావచ్చు, ఉపా కేసులు ఇలా ఈ విధంగా చేస్తారు. అంటే హిందుత్వవాదాన్ని మీరు వాడుకొని ఓట్లు దండుకుంటారు అని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు గాను, లేకపోతే వీళ్ళు దేశద్రోహులు గాను, లేకపోతే వీళ్ళు యాంటీ నేషనలిస్టులు కానీ ఈ విధంగా ముద్రేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ అర్బన్ నక్సలైట్లు అనే పదాన్ని ఉపయోగించాలి. వీళ్ళు అర్బన్ సెక్సలైట్లు. వీళ్ళకు ఆ సెక్స్కి సంబంధించినటువంటి వ్యతిరేకం, పురుషులు స్త్రీలు, వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, ఇట్లా కానీ డివైడ్ చేస్తారు కదా. అట్లా వీళ్ళని మనం ఏంటంటే చాలా మంది అంటారు ఇప్పుడు సమాజంలో, వీళ్ళు అర్బన్ సెక్స్లో ఇట్లా అంటారు. మనం ఏం చేయగలుగుతాం బ్రదర్? ఇప్పుడు ఏదైనా కూడా తాను దోవుకున్న గొయ్యిలో తానే పడతారంట చూడు. రేపు ఇది ఏమవుతుందంటే హిందూ మతాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే హిందూ మతాన్ని కాపాడతామని అంటారు కదా, వీళ్ళు పుడిచి ఏ విధంగా పుడిచి అది కాపాడడం కాదు, తమ సీటును కాపాడుకోవడానికి హిందూ మతాన్ని కాపాడుతాం అనేది ఒట్టి మాట. హిందూ మతాన్ని నాశనం చేస్తూ వాళ్ళ యొక్క సీటును కాపాడుకోవడం అనేది ముఖ్యం. అంటే గత 12 ఏళ్ళుగా చూసుకుంటే ఎప్పుడు ఎన్నడీ లేని విధంగా ఈ విధంగా దాడులు పెరిగిపోతున్న పరిస్థితి. అంటే ఎవరైతే పరిస్థితి వాళ్ళపైన ఉపా కేసులు పెట్టడం, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్గా ఉపా కేసులు పెట్టడం, అంటే ఈ విధంగా దాడులు పెరిగిపోతున్న క్రమంలో ప్రజా హక్కులు కాల రాస్తా ఉన్న పరిస్థితుల్లో చెట్లు మన ప్రజలకు సంబంధించి వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, ఇవన్నీ కూడా మంట కలిసిపోతున్న క్రమంలో ఏ విధంగా మన ప్రజలు ఏ విధంగా ఇప్పుడు కేసులు పెట్టడం తప్పలేదు, కానీ ఏదైతే అసలు నిష్కారణంగా ఒక మనిషిని అది ఫలానా అని చెప్పి దాని మీద క్రియేట్ చేసి పెట్టడం అనేది అది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళ చేతిలో అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తే నడుస్తుందనే దృక్పథంలో ఉన్నారు. కానీ చాలామంది ఈరోజు ఈ రమణమూర్తి మీద జరిగిన కేసులోని చాలామంది ఒక మఠాధిపతులు, చాలామంది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలామంది వచ్చి నిన్న వ్యతిరేకించారు. మరి వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, సైన్ తెలుస్తుంది, అరే మన హిందూ మతానికి ప్రమాదం వాటిల్లో పోతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల అని. కాబట్టి హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ హిందూ మతంలో ఉన్నటువంటి ఇలాంటి పీఠాధిపతులు, మానవతావాదులు ముందుకొచ్చి కాపాడుకోవాలి. అది అంటే ఇటు రమణమూర్తి గారు పని ఈ విధంగా దాడి అంటే దానికి ముందు అంటే అయోధ్యలో ఏ విధంగా అయితే కంప్లీట్ హుండీ నుంచి డబ్బులు పోవడం ఇవన్నీ ఈ నుంచి ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పుడు థింగ్ అన్నమాట. అతను ఇప్పుడు అతని మీద దాడి చేస్తే చర్చ అంతా ఎక్కడ జరుగుతుంది? హుండీలో డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, ఎండి పోయి కరిగించి దాన్ని అన్ని కూడా బిస్కెట్లు వేసుకుంటున్నాయి అనే ఉండాలంటే ఇది జరగాలి ఇలాంటివి. అంటే ఈ విధంగా అక్కడ అయోధ్యలో జరిగిన ఏదైతే సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ఒక హిందువుల పైసలు
హిందూ దేవుళ్ళ నుంచి కొట్టేసారు. దాంట్లో తప్పేముందో కొంతమంది ప్రెసిడెంట్ పెట్టి మాట్లాడదు. ఈరోజు ఒక ఇది ఎంత నీచంగా ఉందంటే ఒక హిందువుని చంపొచ్చా? రమణమూర్తి గారి పైన దాడిని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారు ఈ దాడిని ఏ విధంగా? జై భారత్ రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి ఒక నిజమైన హిందువు పైన ఒక హిందుత్వవాది మతోన్మాది చేసినటువంటి దాడిగా మేము ఖండిస్తా ఉన్నాం. కశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, పోలీస్ యంత్రాంగం దాడి జరిగి 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అతను అరెస్ట్ చేయలేదు, కేసు కూడా నమోదు చేయలేదు. ఆల్రెడీ రమణమూర్తి గారు కేసు పెట్టి ఉన్నారు. కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా రమణమూర్తి గారి పైన దాడి చేసినటువంటిది బహిరంగంగా ఒక టీవీ డిబేట్లో చెప్పుతో దాడి చేశాడు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఎవరు చేస్తారు ఈ దాడులు అంటే, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళంతా హిందూ ద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా వాళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ఏ హిందూ ద్రోహి, బీజేపీ పెద్ద హిందూ వ్యతిరేకి. ఎందుకంటే హిందూ మత ప్రయోజనాలకు, హిందూ మత ప్రజల వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడుతున్నటువంటి పాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకనంటే ఆర్థికంగా, సామాజికంగా అనేక భారాలు ఇస్తూ, అనేక ధరలు పెంచుతూ, అనేక రకాలుగా నష్టపోతున్నది ఎవరు? హిందూ ప్రజలే. కాబట్టి హిందూ మత పురాణాల మీద కానీ, హిందూ గుడుల మీద కానీ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఏనాడు ప్రేమ లేదు. వాళ్ళు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని మత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా భారతదేశంలో హిందూ మతానికి జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పేసి క్రిస్టియన్ మతాన్ని వ్యతిరేకంగా, ముస్లింలని వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాల పేరుతోటి మత రాజకీయాలు చేయటం అనేది మతోన్మాదులకు వెనుతో పెట్టిన విద్య. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, భిన్నాభిప్రాయాలు మాట్లాడినటువంటి వాళ్ళని హత్యలు చేయటం అనేటువంటిది డిఎన్ఏ, ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలో ఉన్నది. అది బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ తమకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు మంచి భక్తులు, తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమకు గిట్టని అంశాలు మాట్లాడితే వాళ్ళు జాతి వ్యతిరేకులు, హిందూ ద్రోహులుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకే నిజమైన హిందూ ప్రజలు హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళ పట్ల ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ హిందూ మతానికి ఎవరి వల్ల నష్టం జరుగుతూ ఉంది? ఇప్పుడు అయోధ్యలో ఆ రాముడికి వచ్చినటువంటి విరాళాలని, సొమ్ముని, నగలని, అక్కడికి వచ్చిన బంగారాన్ని, ఎండిని ఎవరు దోసుకుపోయారు? హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము కరడుగట్టిన హిందూవాదులు అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అక్కడ దాన్ని దొంగతనం చేశారు. మరి వాళ్ళంతా ఎవరు? కాబట్టి రామునికి అన్యాయం చేసే వాళ్ళైనా, అయోధ్యలో రాముడికి అన్యాయం చేసే వాళ్ళైనా, ఆయన రాముడిని నగలు దొంగిలించే వాళ్ళైనా, రాముడి పేరుతోటి హిందూ మతానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వాళ్ళే. అంటే ఇదే అయోధ్యకు సంబంధించిన విషయంలోనే ఒకవేళ ఆ హిందూ పైసలు, హిందూ గుడి, హిందువులు దోచుకున్నాడు తప్పేముందని కొంతమంది మాట్లాడతారు. ఇంకోటి అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఇంతకుముందు చూసినాను. సో ఆ ఎమ్మెల్యే ఏమంటాడు, ఆ డబ్బులు ఏవైతే దోచుకోబడ్డారు డబ్బులు అవి ప్రజలు న్యాయపూరితంగా సంపాదించిన పైసలు కావు, అందుకనే అవి దోచుకోబడ్డాయి అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్తారు? ఇలాంటి పచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడటం ఆర్ఎస్ఎస్ వాళ్ళు మానుకోవాలి. అది ప్రజలు ఇచ్చిన విరాళాలు. ఈ దేశంలో చాలా మంది ప్రజలు విరాళాలు ఇచ్చారు, నిజాయితీగా ఇచ్చారు, న్యాయబద్ధంగా ఇచ్చారు. దాన్ని దోపిడీ చేసేటువంటి రైట్ నీకు ఇచ్చారా ప్రజలు? మేము విరాళాలు ఇస్తున్నాం కాబట్టి మీరు దోసుకోండి, అయోధ్య పేరుతోటి, రాముడి పేరుతోటి మీరు రాజకీయాలు చేసుకోండి, వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడని చెప్పి ప్రజలేం మీకు అగ్రిమెంట్ ఇవ్వలే కదా. అందుకనే ఎవరైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి విరాళాల మీద హక్కు ప్రజలకే ఉంటుంది. దోసుకునేటువంటి హక్కు అక్కడ యూపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కానీ, గుడిని ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కానీ సమాధానం చెప్పాలి. రాముడి పేరుతో ఉన్నటువంటి నగలని, వచ్చిన విరాళాలని ధ్వంసం చేశారు, దొంగతనం చేశారు. మీరెట్ట హిందూవాదులు అవుతారు? మీరు హిందూ వ్యతిరేకులు అవుతారు, హిందూ ప్రజల వ్యతిరేకులు అవుతారు మీరు. కాబట్టి అది మా మతం కాబట్టి మేము దోసుకుంటానంటే మీరు దొంగలని అర్థమైపోయింది కదా. సో ఈరోజు ఏదైతే రమణమూర్తి గారి పైన దాడి జరిగిందో గతంలో ఇదే విధంగా సో అక్కడ చిలుకూరు బాలాజీకి సంబంధించిన అయ్యవారి పైన కూడా దాడి జరిగింది. సో అతని పైననేమో ఇప్పుడు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. అలాగే అప్పుడు అక్కడ ఏపీ సర్కార్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ రమణమూర్తి గారి విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? ఎందుకు దీనిపైన బీజేపీ పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు? ఎందుకంటే ఉత్తర రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెట్టాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలలుగంటుంది. ఆ పేరుతోటి మత రాజకీయాలు చేయాలనుకుంటుంది. బడే బాయ్ అనే పేరుతోటి మన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తుతా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో, బీజేపీ డైరెక్షన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమాత్రం హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేసినా రేవంత్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బలపరుస్తూ ఉంది. వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. గతంలో బండి సంజయ్ కొడుకు ఒక పోక్సో కేసులో అన్యాయం జరిగిందని చెప్పేసి అమ్మాయి బయటకు వచ్చి చెప్తే కుటుంబం వచ్చి మొత్తుకుంటే కేసు అయితే కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. అందుకని ఇప్పుడు గతంలో కవులు, కళాకారు, రచయితల మీద అనేక మంది దాడులు జరిగినప్పుడు కూడా వాళ్ళు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అందుకనే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేసినా వాళ్ళని కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించాలి తప్ప బీజేపీ, నరేంద్ర మోడీ, బండి సంజయ్లు, కిషన్ రెడ్డిల ప్రయోజనాల కోసం కాదు. ఆర్ఎస్ఎస్ ప్రయోజనాల కోసం ఆలోచించాలనుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఉండాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఆర్ఎస్ఎస్లో చేరొచ్చు, బీజేపీలో చేరొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి? అందుకనే ఇవాళ రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి ఏదైతుందో మీరు పోలీస్ యంత్రాంగాన్ని పురిగొల్పాలి, డీజీపీ స్పందించాలి, కేసు పెట్టాలి. అక్రమంగా దాడి జరిగింది, ఇవాళ తెలంగాణ సమాజం అంతా దాన్ని ఖండిస్తూ ఉంది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి కశ్యప్ రెడ్డి ఎవరన్నది కాదు, మీరు అతన్ని నేరస్తుని ఎందుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా సరే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే, దేశం గురించి మాట్లాడితే, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడితే, ఈ దేశానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా ముద్రలు వేస్తూ ఉన్నారు. అందుకని హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ హిందూ మతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఇవాళ వాళ్ళు సహించలేక దాడులు చేస్తూ ఉన్నారు. అందుకనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం, హత్యలు చేయటం అనేది ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలోనే ఉన్నది. బీజేపీ వాళ్ళ దాన్ని ప్రధానంగా అమలు చేస్తూ ఉంది దేశంలో. కాబట్టి ఇలాంటి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా శిక్షించాలి, అరెస్టు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.